హాయ్ ఫ్రెండ్స్, శ్రీనివాసు గుబ్బల అగ్రికల్చరల్ యూట్యూబ్ ఛానల్. నోరూరించే ఆంధ్ర ఆవకాయ పచ్చడి. ఇది మేము పట్టేది 8 కేజీలకు పచ్చడి పట్టుకుంటున్నాం ఇంట్లోకి. అలాగే ముందుగా మంచి కాయలు, నాణ్యమైన కాయలు ఎంచుకోవాలి. తర్వాత దాన్ని శుభ్రంగా కడుక్కొని, ముచ్చుకలు తీసేసి శుభ్రంగా కడుక్కొని కొద్దిగా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత దాన్ని సమభాగాలుగా 2 భాగాలు చేసుకోవాలి. 2 భాగాలు చేసుకున్న తర్వాత ఇది మామిడి మొక్క ఫ్రెండ్. ఇది వచ్చేసి పంపరమణ చెట్టు. ఇది వచ్చేసి సపోటా చెట్టు. ఇది వచ్చేసి కొబ్బరి చెట్టు. ఇవి మా అత్తగారి ఇంటి దగ్గర 2 కోడి పుంజులు ఉన్నాయి. మా అత్తగారు మేపుకున్నారు ఇంట్లోకి. బాగున్నాయి కదా ఫ్రెండ్ కోడి పుంజులు. ఇదొకటి కోడి పుంజు. మొత్తం 3 పుంజులు ఉన్నాయి ఫ్రెండ్. ఇలాగ సమభాగాలు చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ 4 భాగాలు చేసుకోవాలి. సమగా భాగాలు చేసుకుని మధ్యలో తెల్లగా ఉండే పొరను తొలగించుకోవాలి. కత్తిపీట పోదం లేదు, సరిగ్గా తెగట్లేదు ఫ్రెండ్. అలాగే ఇలా సగం భాగాలు చేసుకున్న తర్వాత దాని మళ్ళీ 4 భాగాలు ముక్కలు బట్టి చేసుకోవాలి. తర్వాత దీంట్లో కావాల్సినవి ఏమిటంటే 8 కేజీల పచ్చడికి 1 కేజీ కారం కావాలి. తర్వాత 1 కేజీ ఆవాలు కావాలి. 150 గ్రాముల మెంతులు కావాలి. 1/2 కిలో సాల్ట్ కావాలి. అలాగే 3 ప్యాకెట్లు కానీ 4 ప్యాకెట్లు కానీ 4 లీటర్లు కానీ ఆయిల్ కావాలన్నమాట. వేరుశనగ ఆయిల్ కావాలి. సరదాగా ఇంట్లోకి పెట్టుకుంటున్నాము. మా పిల్లలు వీడియో తీశారు ఫ్రెండ్. దాన్ని ఏం చేస్తామంటే చిన్నగా ఎడిటింగ్ చేసి మన యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము. ఇది ఆవాలు పిండి పడుతున్నారు. ఆవు పిండి పట్టి చక్కగా జల్లించుకోవాలి. మెత్తగా జల్లిడి పట్టి కలుపుకోవాలి. ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. అలాగే మన దగ్గర కొబ్బరి మొక్కలు కూడా సప్లై చేస్తాం ఫ్రెండ్. ఎవరికైనా కావాలంటే కొబ్బరి మొక్కలు కామెంట్ చేయొచ్చు ఫ్రెండ్. ఇంతకుముందు వీడియో పెట్టాను, చూడండి ఫ్రెండ్. ఆర్డర్ పెడితే సప్లై చేస్తాం ఫ్రెండ్. కత్తిపీట తెగట్లేదు, పొదం లేదు. దానికి కదులుతున్నట్టుంది కత్తి, తెగట్లేదు అనమాట. నొట్లోనే వెనకాల ఇలా బాగా 4 ముక్కలు చేసుకోవాలి. సైజుని పెట్టుకుంటుంది. పెద్ద చేసి 6 ముక్కలు తీసుకోవచ్చు. చిన్నదైతే 4 ముక్కలు చేయవచ్చు.
ఇలా కోసుకోవాలి ఫ్రెండ్. శ్రీనివాస గోపాల అగ్రికల్చరల్ యూట్యూబ్ ఛానల్. ఇది ఆవు పిండి ఇలా జల్లించుకోవాలన్నమాట మెత్తగా. మెత్తగా జల్లించుకొని కారం, ఆవు పిండి, ఎల్లుల్లిపాయలు ఒక అరకిలో ఎల్లుల్లిపాయలు అవసరం పడుతుంది ఫ్రెండ్. ఎవరెవరు వస్తున్నారని అడిగా. ముందుగా కారం వేసుకొని, కారంలో ఎల్లుల్లిపాయలు వేసుకొని కారిపోతుంది కిందకి. అది మా పిల్లలు వీడియో తీశారు ఫ్రెండ్. అది స్టిక్ అదే బిట్లు వెనక ముందు అయినట్టు ఉంది కొంచెం. అలాగే చూడు అదే ఏ 3 రాయలాగా తీసినట్టు. కారంలో ఎల్లుల్లిపాయలు వద్దు పచ్చడి కలుపుకోవాలి శుభ్రంగా. తర్వాత మెంతులు కలుపుతున్నారు ఫ్రెండ్. బాగా కలుపుకోవాలి. వేరుశనగలు ఈ విధంగా తీసుకోవాలి ప్యాకెట్లు. కర్నూలు ఆయిల్ బాగా కలుపుకోవాలి. కలుపుకొని అలా కాదు, మీరు తినగట్ట వేరే పళ్ళులో పట్టుబడి అప్పుడు ఒక మామిడి ముక్కలో ఒక గిన్నెలో వేసుకొని దాంట్లో ఆయిల్ పోసి ఆయిల్ ములిగేటట్టు కలిపి ముక్కలను కారంలో వేసుకుంటే, కారంలో ఇలా ముక్కలు కలుపుకొని మనం దేంట్లో అయితే స్టాక్ పెట్టుకుంటామో దాంట్లో కలుపుకొని వేసేసుకోవాలన్నమాట. దాంట్లో వేసుకుని హాయ్ ఫ్రెండ్, నేను తొలిసారిగా డబ్బింగ్ చెప్తున్నాను, వాయిస్ మెసేజ్ ఇస్తున్నా ఫ్రెండ్. కొంచెం అలవాటు లేదు ఫ్రెండ్ నాకు, ఏమనుకోవద్దు ఫ్రెండ్. అలాగే మనం దేంట్లో అయితే స్టాక్ చేసుకుంటామో దాంట్లోకి ఇలాగ ఆయిల్ ముక్కలు కలుపుకొని ఆ ముక్కలు కారంలో ఎల్లుల్లిపాయలు ఇవన్నీ కలుపుకున్న దాంట్లో మిక్స్ చేసుకొని దాన్ని స్టాక్ చేసుకున్న దాంట్లో మనం పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకుని దాంట్లో వేసుకున్న తర్వాత ఒక 3 రోజులకి మళ్ళీ అది కలనెత్తాలి, కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాంట్లో కారం సరిపోయిందా లేదా చూసుకొని ఆయిల్ ఇంకా పడుతున్నప్పుడు 3 రోజుల తర్వాత అది ఓపెన్ చేసుకొని కలుపుకొని ఆయిల్ వేసుకొని చక్కగా ఆ పచ్చడి పాడవకుండా నిల్వ స్టాక్ ఉండాలంటే ఆ పచ్చడి ములిగే వరకు ఆయిల్ పోసుకోవాలి. తగినంత సాల్ట్ పోసుకోవాలి. కలనెప్పుకొని అది టేస్ట్ చూసుకొని భద్రపరచుకోవడమే ఫ్రెండ్. ఈ పచ్చడి వచ్చేసి మా అత్తయ్య గారు, మా మామయ్య గారు, వాళ్ళ ముగ్గురు అమ్మాయిలకి తలా కాస్త పచ్చడి పెట్టి ఇస్తున్నారు అనమాట. అంటే కూతుర్లకి అంటే పెళ్ళిళ్ళు అయిపోయి కూతుర్లకి పెట్టిస్తున్నారు. అది సంతోషకరమైన విషయం ఏంటంటే అదే అనమాట.
సరదాగా ఇంట్లో పెట్టుకుంటున్న పచ్చడి అన్నమాట. ఓకే ఫ్రెండ్, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్. అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్.